కనుక కొద్ది నిమిషాలుగా మరి దేవుడి మాటలు మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని బైబిల్లోకి వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడా కన్న తండ్రి, మా బ్రతుకు దినాలలో మరొక దినాన్ని ప్రసాదించి ఈ దాసుల మధ్యకి, ఈ పిల్లల మధ్యకి, సంఘం ఎదుటకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, మీ పిల్లలు మీ మాటలు విని విడిచిపెట్టు వారు ఇవ్వకుండా నిత్యముని సన్నిధిలో భయం భక్తిగా జీవించి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించి మీ కొరకు ఆలోచించే విధంగా సంఘాన్ని స్తంభాలుగా మీరు నిలిచి పిల్లలని జ్ఞానవంతులుగాను వివేకవంతులుగాను మీ యందు నిర్దోషంగా పరిశుద్ధులుగా మేమందరము ఉండాలని కోరుకుంటూ సమయోచిత జ్ఞానం నాకు అనుగ్రహించి మీ మాటలు మీ పిల్లలకి మా జీవితాలకి ఏది అవసరమై ఉండదో తండ్రి దాన్ని మాకు వివరించి అర్థం చేసుకోవడానికి ఆత్మ సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుడా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. అందరూ తీసుకోవాలి బైబిల్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తను ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుడును. యేసుక్రీస్తు వారు తన నోటి ద్వారా చెప్తున్న మాటలు స్వయంగా ఏమనంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా ప్రవర్తించు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుడును. ఈరోజు మన అంశం ఇదే. బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతులు పోలిన వారెవరు? ఈ రాత్రికాల సమయంలో నిజంగా మనం బండ మీద ఇల్లు కట్టుకున్నామా, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నామా అనేది వాక్యం ద్వారా అర్థమైపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, బుద్ధిమంతులు అంటున్నారు. బుద్ధిమంతులు అంటే ఈ లోకం ఏమంటారు చెప్పండి? బాగా ఆస్తులు సంపాదించిన వారిని బుద్ధిమంతులు అంటారు. బాగా పంటను సమకూర్చంగా ఎక్కువగా పండించే వారిని బుద్ధిమంతులు అంటారు. అటుపోతే బాగా ధనవంతుల్ని జ్ఞానవంతులు అంటున్నారు. ఈ లోకం అలా అనుకుంటుంది. ఏమని? చూడండి, ఒక పెద్ద బిల్డింగ్ కట్టగానే చూడండి, అతను ఎంత జ్ఞానం కలిగిన వాడు, తెలియగలవాడు, బుద్ధిమంతుడు. పెద్ద అపార్ట్మెంట్ కట్టాడు, పెద్ద స్థలాలు ఉన్నారు, పెద్ద వ్యాపారం చేస్తారు, జ్ఞానవంతుడు, ధనవంతుడు అనుకుని ఈ లోకం ఏమంటుంది? బుద్ధిమంతుడు అంటుంది. అంటే ఈ లోకంలో సంపాదించుకున్న వాటిని చూచి, ధనం కలిగిన వారిని చూచి ఈ లోకం ఏమంటుంది? తెలియగలవాడు, బుద్ధి గలవాడు అంటుంది. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? చూడండి, లోకాసువార్త 12వ అధ్యాయము 16వ వచనం. లోకాసువార్త 12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము సాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని
నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనేను.